ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 6 జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలలో 92.62% పోలింగ్ నమోదుతో ప్రశాంతంగా ముగిసిందని ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 116 కేంద్రాలలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీఆర్ఓ ఆధ్వర్యంలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళిని నిత్యం పర్యవేక్షించడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ప్రతి 2 గంటలకు ఓటింగ్ శాతం విడుదల చేయడం జరిగిందన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులు కాకినాడ జేఎన్టీయు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బంది నుంచి పోలింగ్ సామాగ్రిని తీసుకునేందుకు ప్రత్యేకంగా రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. కాకినాడ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో 91.22% పోలింగ్, తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాల్లో 92.07%, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో 95.21%, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 పోలింగ్ కేంద్రాల్లో 88.70%, పశ్చిమ గోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాల్లో 93.43%, ఏలూరు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాల్లో 91.64% పోలింగ్ నమోదైందని అన్నారు. మొత్తం 92.62% పోలింగ్ నమోదు అయినట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. నుంచి 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 5 అభ్యర్థులకు సంబంధించి ఈ బరిలో 5 మంది అభ్యర్థులు ఉన్నప్పుడు కూడా పోటీ అదేవిధంగా మొత్తం ఇక్కడ ఎవరైతే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అదేవిధంగా మైక్రో అబ్జర్వర్లు ఉన్నారో వారందరూ కూడా తమ ఓటు రిగార్డింగ్ ఈస్టర్న్ వెస్ట్ గోదావరి టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఇవాళ మనకి పోలింగ్ జరుగుతుంది అండ్ దాని స్టేటస్ అందరితో పంచుకుందాం అనేది, ప్లస్ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో మన జిల్లాతో పాటు ఐ థింక్ సిక్స్ అదే మన జిల్లాతో కలుపుకొని 6 డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది. ఇది న్యూ డిస్ట్రిక్ట్స్లో ఎస్ట్వైర్ ఈస్టర్న్ వెస్ట్ గోదావరి. సో ఒక చోట ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది ఒకసారి అందరికీ బ్రీఫ్ చేద్దాం ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద పోలింగ్ పర్సంటేజెస్, అందరికీ తెలిసినట్లుగానే ఇవాళ 4 o'clock in the evening వరకు జరుగుతుంది పోలింగ్. సో ఈ సందర్భంగా ఆల్ ఓటర్స్కి నా వైపు నుంచి రిక్వెస్ట్ ఈస్ టు ప్లీజ్ గో టు ద పోలింగ్ స్టేషన్స్. మీ నియర్ బై ఈచ్ మండలంలో ఒకటి పెట్టడం జరిగింది. అండ్ దయచేసి ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్. అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 9th December నాడు మన జేఎన్టీయు ఆడిటోరియంలో జరుగుతుంది. అండ్ ఆ రోజు వీళ్ళంత వరకు మనం కౌంటింగ్ ఫినిష్ చేసి డిసైడ్ చేస్తాం, రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. మొత్తం మన 6 జిల్లాల్లో కలిపి 16,737 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 16,737 మంది ఓటర్స్లో మ్యాక్సిమం మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్లో, ఆ తర్వాత కోనసీమ, దెన్ కాకినాడ, దెన్ ఈస్ట్ గోదావరి అండ్ అల్లు సీతారామరాజులో ఒక 637 ఓట్లు ఉండడం జరుగుతుంది. ఇవి మన జిల్లాకు వచ్చేసరికి, కాకినాడ జిల్లాకు వచ్చేసరికి కాకినాడ పెద్దాపురంలో 2 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. నిన్న ఆల్రెడీ వాళ్ళందరికీ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిన్న నైటే చేరుకొని వాళ్ళ పోలింగ్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేశారు. అండ్ రిసెప్షన్ సెంటర్స్ అంటే మళ్ళీ వెనక్కి పోల్ అయినవి మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కాబట్టి మన జేఎన్టీయు కాకినాడలో బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో తీసుకోవడం జరుగుతుంది. వీల్ కలెక్ట్ బ్యాక్ ఆల్ ద బాక్సెస్. అది టుడే ఈవినింగ్ ఏ టైం అయినా కానీ తీసుకొని మనం సీల్ చేయడం జరుగుతుంది. మన స్ట్రాంగ్ రూమ్ 5 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అండ్ 5 మంది కంటెస్టెంట్స్ ఆల్ ఆర్ ఇండిపెండెంట్స్. అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, and DRO will be assistant returning officers, and all other DROs of all other 5 districts also are assistant returning officers. So any voter or any contestant has any other issues also RO ga నాకు చెప్పినా, otherwise ARO ga ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ యొక్క DRO చెప్పినా, it will be taken seriously and action will be taken immediately. అండ్ మన జిల్లా వరకు వచ్చేసరికి 22 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈచ్ డివిజన్లో 11. అండ్ ఆల్ పీఓస్ ఎక్కువ అందరూ ట్రైనింగ్ అయిపోయి ఈరోజు పోలింగ్ జరుగుతుంది.
కమింగ్ టు పోలింగ్ పర్సంటేజెస్ ఇవాళ ఇప్పటి వరకు అరౌండ్ 10 o'clock అంతేనా 10 o'clock 10 o'clock రిపోర్ట్కి మనకి ఆల్మోస్ట్ 20% పోలింగ్ అయ్యింది. ఇందులో హైయెస్ట్ ఇస్ కోనసీమ అరౌండ్ 25%, దెన్ నెక్స్ట్ ఇస్ కాకినాడ అరౌండ్ 23%, ఇంకా తర్వాత మిగిలినవి వస్తున్నాయి. సో ఆల్రెడీ ఆల్ కలెక్టర్స్ కూడా ఇది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఇప్పటి వరకు అవాంఛనీయ సంఘటనలు కానీ అటువంటి జరగలేదు. ఇందాక అబ్జర్వర్ గారు కూడా వచ్చి దీని నుంచి డిస్కస్ చేసి నౌ హీ హాస్ గాన్ టు ద ఫీల్డ్, ఆయన వెళ్ళి ఒకసారి ఫీల్డ్లో చూసుకున్న దాన్ని బయటకు వెళ్ళారు. అండ్ విల్ బి హియర్ అట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంట్రోల్ రూమ్ అండ్ ఎనీ ఇష్యూస్ ఎనీ టైమ్ ఐఎమ్ జస్ట్ ఎ కాల్ అవే. దిస్ ఇస్ రిగార్డింగ్ ఎలక్షన్స్. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్. 6 జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాల్లో 92.6% పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన రిటర్నింగ్ ఆఫీసర్ కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సలీం. కాకినాడలో సినీ నటులు నందమూరి బాలకృష్ణ సంయుక్త మీనన్ సందడి. స్థానిక బాలాజీ చెరువు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వేగా జ్యువెలర్స్ను ప్రారంభించిన బాలకృష్ణ సంయుక్త మీనన్. కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ వన సమారాధన. నిత్యం ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఇటువంటి ఆట విడుపు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.